నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. రెడ్ బుక్ రాజ్యాంగం ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్కి లింక్ చేస్తూ మాట్లాడేటువంటి ఒక రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ఏంటి అనేది గతంలో నేను చాలా వీడియోల్లో చెప్పా. అసలు రెడ్ బుక్ అంటే ఏంటి, ఆ రెడ్ బుక్ దేనికి, ఆ రెడ్ బుక్ అంటే అసలు ఆ రెడ్ బుక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనకి సంబంధాలు ఏంటి అనే దాని మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ దాకెళ్ళి నిరసన చేశారు రెడ్ బుక్ అనే అంశం మీద. సో రెడ్ బుక్ దేనికి సంబంధించింది అంటే ఏదన్నా ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ఒక భాగమా, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం అనేది సపరేటు ఒక కాన్స్టిట్యూషన్గా ఒక పార్టీ రాసుకున్నటువంటి ఇదా? ఎందుకంటే ఆ పార్టీ కూడా రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే ఆ పార్టీ నిర్వహణ కూడా ఉంటుంది. ప్రభుత్వాలు అలాగే ఉంటాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ద్వారానే ఎన్నిక కాబడుతున్నటువంటి వ్యక్తులు, అంటే ఓటు ద్వారా ఎన్నిక కాబడుతున్నటువంటి వ్యక్తులు, కాన్స్టిట్యూషన్ ద్వారానే ఎన్నిక కాబడుతున్న వ్యక్తులు. మరి రాజ్యాంగం అంటే ఏంటి అంటే రాజ్యాంగము అనేదాన్ని అంటే ఆ రెడ్ బుక్కు రాజ్యాంగం అనేదాన్ని తీసి పక్కన పడేయాలి. అలాగే అసలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన టైంలో అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పని ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటంటే అప్పుడు పరిపాలనలోకి సంబంధించినటువంటి దాడులు, హత్యలు, ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్షన్ లాంటి ఒక ఫ్యాక్షన్ అంశాలని తలపించేటువంటి వాటికి సంబంధించి రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పారు. ఆ రాజారెడ్డి రాజ్యాంగం అని ఎప్పుడైతే ఈ టీడీపీ శ్రేణులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, ఆ ప్రభుత్వం మీద బురద జల్లారో వాస్తవాలో ఏంటనేది కొన్ని గణాంకాలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే రాజారెడ్డి రాజ్యాంగం అప్పుడు పరిపాలన మీద, అప్పుడు ప్రభుత్వం మీద, అప్పుడు జరిగినటువంటి దమనకాండ మీద వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాన్ని తిప్పుకొట్టేదానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా చెప్తున్నారు. దాన్ని ఎవరికి ఆపాదిస్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. వాస్తవానికి రెడ్ బుక్ ఏంటి, రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం అంటేనేమో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భద్రత లేకపోవడం, శాంతి లేకపోవడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, నియంతృత్వ పాలన, వ్యవస్థల్ని కూనీ చేయడం, అడ్డొచ్చిన వాళ్ళని చంపేయడం, ఇతర కొన్ని కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్షన్ తరహా ఒక రాజకీయం చేశారు కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. కానీ రెడ్ బుక్ అంటే ఏంటని మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. అంటే సపరేట్ రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎక్కడ చూడలేదు, చదవలేదు. గూగుల్లో సెర్చ్ చేసినా సరే రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒకటి పుస్తకం ఎక్కడా లేదు. అంటే కాబట్టి రెడ్ బుక్ అనే దానికి మాత్రం చెప్పగలుగుతా. రెడ్ బుక్ అంటే ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, విద్యా ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసే సందర్భంలో అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇది కూడా అప్పుడు ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, సమస్యలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అన్నాడు. రెడ్ బుక్ అంటే ఎర్రగా ఉంటుంది కాబట్టి, ఎరుపు అంటే డేంజర్ కాబట్టి అలా చెప్పారు. ఏది ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్న వ్యక్తులందరూ కూడా రేపొద్దున డేంజర్లో పడతారు అని. డేంజర్లో పట్టడం అంటే ఏంటి, వాళ్ళని లేకుండా చేసేయడం కాదు, లేదా వాళ్ళ మీద దాడులు చేసేయడం కాదు, వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం కాదు.
డేంజర్లో పడతారంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాదయాత్రలో ఎక్కడో ఓ చోట నారా లోకేష్ సభ నిర్వహిస్తుంటే వెహికల్ మీద చెప్పొద్దు అన్నారు. కిందకి నిలబడి స్టూల్ ఎక్కి చెప్తుంటే స్టూల్ మీద నుంచి కూడా మాట్లాడొద్దు అని చెప్పని ఒక డిఎస్పి లాక్కున్నారు. స్టూల్ కూడా తీసేశారు, మైకు లాక్కున్నారు, కోడిగుడ్లు టమాటాలు రాళ్ళు పెట్టి కొట్టారు. దారుబుడుగోత ఏదో ఒక చిత్రహింసలు పెడుతూ ఉండేవాళ్ళు. ఈ పెడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే అప్పుడు ప్రభుత్వంకి మద్దతుగా నిలబడి వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మేము అధికారంలోకి వస్తే వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము, వీళ్ళ విధి నిర్వహణ వీళ్ళకి గుర్తు చేస్తాము అనేదాన్ని చెప్తూ కూడా అతను ఏం చేశాడంటే ఒక రెడ్ బుక్లో మీ పేర్లు రాసుకుంటున్నాను అని చెప్పాడు. దాడులు చేసిన వాళ్ళ మీద, లేదా ప్రజల మీద దాడులు చేసిన వాళ్ళ మీద ప్రజాప్రతినిధులుగా చెప్పుకుంటూ పబ్లిక్ని ఇబ్బందులు, అంటే అమాయకుల మీద దాడులు చేసి ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజాప్రతినిధుల మీద, లేదా కూటమిని అప్పుడు ఉన్నట్టు చంద్రబాబు లోకేష్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ భార్యను పిల్లల్ని వాళ్ళని వీళ్ళని కలిపి అమ్మనా బూతులు తిడుతున్నటువంటి వాళ్ళను వీళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అన్నారు. ఏది? అప్పుడు వీళ్ళు కేసులు పెట్టినా ఎవడో తీసుకోలేదు కాబట్టి, అప్పుడు వీళ్ళ కేసులకి ఎవరి మీద ఎఫ్ఐఆర్లు చేయలేదు కాబట్టి, వీళ్ళ కేసులకు సంబంధించి ఎవరిని కోర్టులో తీసుకెళ్ళి నిలబెట్టి శిక్ష వేయించలేదు కాబట్టి, వీళ్ళని ఎవరో అప్పుడు పట్టించుకోలేదు. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎంత చేసినా ఏం చేసినా పట్టించుకోలేదు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అన్నాడు. అంటే ఏంటి? అప్పుడు జరిగినటువంటి వాళ్ళకి జరిగినటువంటి న్యాయం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేసుకుంటాము, మాకు మేమే ఇది చేసుకుంటాము, సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట, ఇది మేము చేసుకుంటాము అని చెప్పేదానికి రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు. ఈరోజు మరలా వైసీపీ ఏం చెప్తా ఉందంటే టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసు దేశంలో ఉన్నటువంటి పోలీసు సేవలకి ఆంధ్రప్రదేశ్ పోలీసు సేవలో 26వ ర్యాంకుకు పడిపోయింది. పోలీసులు పని చేయటంలో సరిగ్గా. కారణం ఏంటంటే ఇక్కడ దాడులు అల్లర్లు హింస అన్నీ పెరిగిపోయినాయి అని చెప్పని కేంద్రం గణాంకాలు చెప్పాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో 26వ ర్యాంకింగ్కి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పడిపోయింది. కారణం ఏంటి అంటే దానికి సంబంధించి లోకేష్ నడుపుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. సో ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే విపరీతమైనటువంటి అల్లర్లు సృష్టించాలి, దాడులు హింసాత్మక ఘటనలు ప్రేరేపించాలి, అమాయకులు ప్రాణాలు తీసేయాలి, అప్పుడు లా అండ్ ఆర్డర్ చచ్చిపడిపోయింది అని చెప్పడానికి ఉంటుంది. అంటే కేసుల విషయంలో సత్వరం స్పందించడం దాంట్లో కానీ పరిష్కరించడంలో కానీ ఇంకేదైనా కేసులు ఇన్వెస్టిగేషన్లు చేయడంలో కానీ వీటిల్లో ఎక్కడన్నా లోపాలు ఉన్నప్పుడు ఇంతకన్నా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ముందుంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు పోలీసుకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఇతర కారణాల వల్ల, లేదంటే ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల కేసులు కట్టడంలోనో కేసులు తీసుకోవడంలోనో లేదంటే కోర్టుకి తీసుకెళ్ళి రిమాండ్ ఇలాంటి వాటిలో కొంత జాప్యం జరుగుతుంటుంది. ఇదో అనేక ఒత్తిళ్ళ వల్ల దాన్ని అడ్డం చేసుకుని లోకేష్ వల్లే రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పోలీస్ వ్యవస్థ పడిపోయింది అని చెప్పడానికి సంబంధం లేదు. అసలు రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ అనేది పనిష్మెంట్ కోసం వాళ్ళు ఎవరెవరు పేర్లు రాస్తున్నారు దానికి. అది వాళ్ళ వ్యక్తిగతం, అది పబ్లిక్ ఇష్యూ కాదు, అది ప్రజలకు సంబంధించిన విషయం అంతకంటే కాదు. ప్రజల్ని వేధించినటువంటి అధికారులు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా రెడ్ బుక్లో రాసుకున్నారు. వీళ్ళందరినీ ఏంటి పనిష్మెంట్ ఇవ్వడానికి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన ప్రతి వాడికి చట్టం పరిధిలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి రాసుకున్నటువంటి పేర్లు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి అధికారులే చట్టాన్ని తీసుకుంటే వాళ్ళ కోసం వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం రాసిన ఉన్నటువంటి పేర్లు అవి. దానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకి అసలు ఎక్కడా సంబంధమే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులేమి ఆ రాజ్యాంగాన్ని వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా అంటే వచ్చినటువంటి ఉద్యోగాల్ని పదవుల్ని కాదని సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం పనిచేయరు. ఒకవేళ సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం పనిచేస్తే వాళ్ళు పోలీసులే కాదు ప్రైవేట్ సైన్యం అవుతారు. సో ఎప్పుడైనా సరే ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించారు అంటే అది ఎప్పుడు
వాళ్ళ యూనిఫామ్ తీసేసినప్పుడు. సో కాబట్టి ఏంటంటే దీనికి దానికి సంబంధం లేదని చెప్పనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా వైసీపీ ఆరోపించే ముందు 1-4 సార్లు చెక్ చేసుకుంటే, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలలో రెడ్ బుక్కా, లేదు అంటే కనుక వీళ్ళు ఇప్పుడు వచ్చి ఒక రాజ్యాంగం రాసుకుని నిర్వహణ చేయడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయా అనేది కూడా.